గోదావరి జిల్లాలోని కోడి పందాల స్థావరాలపై రైడ్స్ కు దిగారు అధికారులు. ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలెంలోని కోడి పందాల స్థావరాలపై ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా 42 మంది పందెం రాయులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 3 లక్షల నగదు, 10 కార్లతో పాటు 7 బైకులు, 4 కోళ్లు, 4 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్స్ లో 3 సిఐలు, 5 ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారన్నారు ఎస్ఐ వెంకటరమణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటున్నారు ఎస్ఐ. హామ్లెట్లో జరిగినటువంటి రైడ్లో సుమారుగా 42 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 3,01,000 రూపాయలు స్వాధీనం చేసుకుని, అదేవిధంగా 4 పుంజులు, ఒక 4 కత్తులు, అదేవిధంగా వారి దగ్గర నుంచి 10 కార్లు, ఒక 7 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఎవరెవరు దీనికి వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది. సో ఈ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాల్కొల్ రూరల్ సర్కిల్, పాల్కొల్ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ మేమందరూ కూడా ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. సో ఇటువంటి ఏదైనా సరే దీని నిమిత్తం ఏదైనా గ్యాంబ్లింగ్ కానీ, కోడి పందాలు కానీ అటువంటి సమాచారం ఉంటే కనుక ఇమీడియట్గా తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియా మూలకంగా తెలియజేస్తాం.